తీసుకెళ్ళి చలాపూర్ రోజుకి మన శాపనగర్ పెడతాడు. ఎప్పుడైతే చాలాపూర్ రోజు శాపనగర్ పెడతాడో అది చాలాపూర్ రోజా నీ గొల్లలకు రోజు చేస్తా అందు కాబట్టి నీ శాపనగర్ పెడతాడు. ఈ అడవిలో వెలుగు పెట్టాయి. ఓ మహానుభావా నా గొల్లలకు రోజు తెలిసే పెట్టాడు. నా శాపనగర్ ఎప్పుడు చెల్తా చెప్పబోయాను ఆయన ఎప్పుడైతే అన్నాడు ఈ శాపనగర్ ఎప్పుడు చెల్తానంటే నేను చూసేవా సీన చేతలో అవుతుంది కాబట్టి ఏడుకోంలో ఎన్నడవాల్సి పెడతాను అలా పట్టినాని ఆనందాతమై ఎత్తి పెడతాను. ఈ 20 మంది నేను కలిగిన వాడతాను. అప్పటి దాకా ఈ అడవిలో ఎలుగుబంటే అయితే ఆయన అటువంటి సమయంలో అయితే నాయన కోలేదంటే కూడా రక్త కొలరైపోయింది. చంపల రక్తం జిమ్ముతా ఉన్నాయి. అటువంటి సమయంలో ఎవరు చూశారంటే పూర్వములు పుట్టుకుంటున్నారు. ఒకలాదేవి సంతానం లేక చింతపోతూ ఉన్నారు. మహనవాళ్ళు చూసండి ఆయన ఎవరు తల్లిలో తిన్నారు. బాబు నాయన సంపలతో రత్తలు కడితే ఎవరు కొట్టారు బాబు? కొట్టలేదమ్మా. డబ్బెలా తెలిగింది నాయన? డబ్బెలా తెలిగిందమ్మా. అమ్మా ఈ సోనేరు కొట్టుకొచ్చి మంత్రి డబ్బు కాజాలు పడిపోయామ్మా నేను. అయితే చూసాడా అమ్మా యాపలు కొట్టడం కాదు చెప్పులు పిల్లలు అలా మాట పట్టడం. అయితే నాయన ఎవరు బాబు చూసావా నాయన? ఏం పేరు బాబు? తల్లిదండ్రులు ఎవరున్నాయని జనం చేశారు. తల్లిదండ్రి ఎవరో లేరమ్మా నాకు. తల్లిదండ్రి కూడా లేదా నాయన? కొడుకు నీకెవరో లేరయ్యా. నాయన ఇంకెవరో లేరు పెంచుకుంటాను వస్తామండి బాబు. కొడుకు నాకు డబ్బులు వెళ్తానో లేదు. ఇటువంటి మేడలు ఎందుకు వెళ్ళాము? నేను ఏ డాక్టర్ గుడిసెలో ఉన్నాను అంటావా బాబు? నేను పూర్తింటే 3 పుస్తకాలు ఉంటానండి బాబు. ఏం పేరు అయినా పేరు పెట్టుకోవాలి ఆయన అవుతావా నాయన? కొడుకు ఏ చెయ్యాలో శ్రీనివాస్ కానీ
శ్రీ అంటే ఎంతో మంచిదంట. దేవుడి గుళ్ళు మీద రాసి ఉంటారు. శ్రీ వెంకటేశ్వర, శ్రీ కనక దుర్గాభవాని, శ్రీ సత్యం తల్లి, శ్రీ చెప్పాలం తల్లని. అయితే ఆయన మహానుభావులు శ్రీనివాసులని పేర్లు పెరుగుతున్నదే. శ్రీ అంటే దేవుడు కలుపుకున్నట్టంట. అయితే ఆయన ఎప్పుడైతే మహాతల్లి పేర్లు ఉందో అతడి సమయంలో ఆ నాటకాలలో ఆకాశవాళ్ళంటే డబ్బు గలవారు. మహానుభావుడు డబ్బు జరగకుండా చక్కని మహానుభావుడు సంతానం కలతో ఉండిపోయింది. అదే డబ్బదాటల్లో బంగారు పెట్టి 3,000 మేడలు కంపారు. 3,000 ఎప్పుడైతే మేడలకు ఇచ్చారు ఆ నాడుకాలలో కూలివాళ్ళు. ఈ నాడు కూలివాళ్ళు అయితే అమలాపురంలో మన ముత్తేసనాన్ని బంగారు గుడిగా తగ్గట్టి ఎక్కడే మార్చేస్తారు. ఆనాడు కూలివాళ్ళు కాబట్టి మేడలు కట్టి మీద ఇచ్చారు. తల్లి పెట్టుకు చూసింది. తల్లి పెట్లు ఏమున్నాయో అమలాపసుకుంటే ఒక ఆడబాలున్నారు. కొన్నరత్న కాల చెక్కులు పెట్టింది, బొక్కలకి వెళ్ళింది. అయితేనైనా మహాతల్లి మహాదేవి పేరు పేరెట్టి పిలిచింది. తనరు బేమల్ని పద్మాదేవిని పేర్లు పెట్టారు. చూసా మహాతల్లి చండి పాలు కావాలంట. పాలంటే పూర్వం కూడా మహాతల్లి ధన్యదేవి సంతానం లేక చూసా మహాతల్లి నేను పుట్టిన నుంచి దుర్గా తల్లి బామతుడు పూజలు చేసి బతికాను. నేను చేసిన పూజలన్నీ ఫలించాలని శివనారాయణని ఆదినారాయణని అయ్యా పుట్టుకోడు రాలేదే పాలపడ్డాయా అయితేనైనా చేసిన పూజలో కాకుండా మనసులో కూడా దేవుడు ఉన్నాడంట. మహాశల్లి చేసిన పూజలన్నీ కూడా ఫలించాయంట. పుట్టుబడులు పాలు పెట్టాయి. చూసారు ఆయన అయ్యా పాలు పాలు వచ్చాయి. పద్మాదేవికి శ్రీనివాసుడికి పద్యం వచ్చాయి. కన్నా తల్లిని ఒకలా చేయనన్నారు. అమ్మో